హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా కిచెన్ కుకింగ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి కంటిన్యూ అవుతుంది, చూసేద్దామండి. మన ఛానల్ని చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలా చేయడం వలన ఛానల్ అయితే రీచ్ అవుతుంది. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి. ఇంకా ఈరోజు ఉదయం 4 గంటలకి లేచాను. ఇంకా లేచినమ్మటే ఇల్లు అయితే నీట్గా ఊడ్చేసి ఇంకా ఇల్లు అయితే తడైతే పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా వాటర్లో లిక్విడ్ అయితే వేసానండి. నిమ్మకాయలు, పచ్చకర్పూరము ఇంకా అవన్నీ వేసి బాగా మరగబెట్టేసి లిక్విడ్ అయితే తయారు చేసేసి బాటిల్కి అయితే వేసేసాను. వేసి అలా వేయడం వల్ల ఇంట్లోకి దుమ్ము, ధూళి, దోమలు ఇవేమి రాకుండా ఉంటాయి. ఇంకా ఈలోపు ఇల్లు అయితే మాపు అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఎంత మాపు పెట్టినా సరే మా పిల్లలు రోజు డైలీ పెడతానండి మాపు. ఎంత పెట్టినా మా పిల్లలు అయితే తొక్కేస్తూ ఉంటారు. సరే ఇంకా అలా అని నీట్గా మాపు అయితే పెట్టేస్తున్నాను. మాపు పెట్టేసేసి ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఇంక ఇంటి ముందు ముగ్గు అయితే పెడదాము. ఇంటి ముందు ముగ్గు అయితే పెట్టేస్తూ ఉన్నానండి. ఉదయాన్నే ఒకటే చలిగాలండి. ఈ మధ్య వర్షాలు పడుతున్నాయి కదా, చలిగాలికి బాగా జలుబు చేసింది. అసలు ముక్కులు అయితే ఊపి రావట్లేదు. అందువల్ల వాయిస్ కూడా సరిగ్గా రావడం లేదు. ఇంకా ఈరోజు ఇంటి ముందు అయితే ముగ్గు పెట్టేస్తూ ఉన్నాను. ముగ్గు పెట్టేసిన తర్వాత ఈరోజు చాలా పని అయితే ఉందండి ఇంట్లో. వర్షం అయితే పడుతుంది, బయట చలిగా ఉంది. ఇంకా అందుకని ఫాస్ట్గా ముగ్గు అయితే పెట్టేశాను. ముగ్గు పెట్టేసిన తర్వాత ఇంకా పూజ గదిలో పూజ సామాన్లు నీట్గా క్లీన్ చేసేసి మొత్తం రెడీ చేసి పెట్టేసుకొని దీపం అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా దీపం పెట్టేసిన తర్వాత డైలీ దీపం అయితే పెడతానండి. నేను ఉదయం 6 గంటలలోపే దీపం పెట్టే అలవాటు నాకు. అందుకని ఉదయం 4:30కే లేస్తాను. నేను రోజు డైలీ 4:30కే లేస్తాను. దీపం అయితే పెట్టేసిన తర్వాత కిచెన్లోకి అయితే వెళ్ళాను. కిచెన్లోకి వెళ్ళి ఇంకా బియ్యం అయితే కడిగి పెట్టేస్తూ ఉన్నా. మా బాబుకి పిల్లలకి లంచ్కి అయితే కావాలి కదా, ఇంకా అందుకని బియ్యం అయితే కడిగి నీట్గా 2-3 సార్లు వాష్ చేస్తానండి. మాకు ఇంటి దగ్గర నుంచి వచ్చే బియ్యం కదా, 2-3 సార్లు వాష్ చేసేసి నీట్గా ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేస్తూ ఉన్నాను. స్టవ్ మీద పెట్టేసిన తర్వాత ఇంకా దోసకాయ పచ్చడి చేద్దామని, ఇంక ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు ఈరోజు. ఇంకా దోసకాయలే ఉన్నాయి. ఇంకా దోసకాయ పచ్చడి అయితే చేసేద్దామని ఇంకా కళాయిలో కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు, ఒక ఎండుమిర్చి వేసి కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు వేసి బాగా వేయించాను. అవి అలా వేగుతుంటాయి. ఈలోపు కొంచెం నువ్వులు అయితే వేసి బాగా వేయించుతున్నాను. నేనైతే నువ్వులే వేసుకుంటానండి. కొంతమంది శనగిత్తనాలు కూడా వేసుకుంటారు. నేనైతే నువ్వులు వేసి వేయించాను. ఇంకా అలా అవి అయితే వేయించేసాను. అవి చల్లారేసరికి దోసకాయలు అయితే చెక్కు తీద్దామని దోసకాయలు అయితే చెక్కు తీసేస్తూ ఉన్నా. చెక్కు తీసేసిన తర్వాత నీట్గా కడిగి కట్ చేస్తే ఒక కాయ అయితే చేదు వచ్చిందండి. ఇంకా అందుకని విత్తనాలు అయితే తీసేసి కాయ నీట్గా అయితే కడిగేసి ముక్కలు అయితే కట్ చేస్తూ ఉన్నా. ఇంకా ఈలోపు పచ్చడి అయితే మిక్సీ వేద్దామని ఇంకా మిక్సీలో వేయించిన పచ్చిమిరపకాయలు అయితే మొత్తం వేసేసి మిక్సీ అయితే పెట్టేస్తున్నాను. కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్ర అయితే వేసేసి మిక్సీ అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా అవి బాగా మెత్తగా మెదిగిన తర్వాత దోసకాయ ముక్కలు అయితే వేసేస్తూ ఉన్నాం మిక్సీలో. కొంచెమేమో మరీ సన్నగా కట్ చేశాను. కొన్ని ముక్కలు పచ్చడి వేస్తాను, కొన్ని ముక్కలు పచ్చడిలో కలిపేద్దామని కొన్ని సన్నగా కట్ చేశాను. దోసకాయ ముక్కలు వేసి పచ్చడి అయితే వేసేసిన తర్వాత కొంచెం మంటగా ఉందండి పచ్చడి. ఇంకా అందుకని ఇంకా కళాయిలో నెయ్యి వేసాను. నెయ్యితో అయితే పోపు పెడదాం, కొంచెం మంటన్న తగ్గుతుందని నెయ్యి వేసాను. వేసి కళాయిలో పోపు అయితే పెడతా ఉన్నాను. జీలకర్ర,
ఆవాలు, మాకు నెయ్యి కూడా ఇంటి దగ్గర నుంచి వచ్చేస్తుంది, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, అవి బాగా వేగిన తర్వాత కొంచెం ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేస్తాను. ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా వేగిపోయాయి. ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిన తర్వాత పచ్చడి అయితే వేసేస్తాను. కొంచెం బాగా మగ్గాలి పచ్చడి. ఇంకలోపు అది మగ్గుతూ ఉంటుంది కదా అని ఇంకా దోసపిండిలోకి అయితే గుంత పొంగనాలు వేద్దామని క్యారెట్ అయితే తురుముతూ ఉన్నాను, తురుముబడుతున్నాను క్యారెట్ తురుము పట్టేసి దోసపిండిలోకి కొంచెం సాల్ట్ అయితే వేసాను, కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కొంచెం క్యారెట్ తురుము, కొంచెం వాటర్ వేసి గుంత పొంగనాలకి అయితే పిండి రెడీ చేసేస్తాను. ఇంకా రెడీ చేసి పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా మామిడికాయ పులిహోర అయితే చేసేద్దామని ఇంకా స్టవ్ మీద కడాయి పెట్టేసి కొంచెం వేరుశనగ విత్తనాలు వేసాను. కొంచెం వేగిన తర్వాత పచ్చిశనగపప్పు, అవి వేగిన తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు, కొంచెం కరివేపాకు అయితే వేసాను. అవి బాగా వేగిన తర్వాత కొంచెం మామిడికాయ తురుము వేసి అది కూడా కొంచెం వేగిన తర్వాత కొంచెం క్యారెట్ తురుము అయితే వేసాను. పిల్లలు దోసకాయ పచ్చడి కొంచెం మంటగా ఉందండి, తింటారో లేదోనని ఇంకా మామిడికాయ పులిహోర అయితే చేద్దామని ఇంకా పులిహోరకి అయితే రెడీ చేస్తున్నా. ఇంకా అవి బాగా వేగిపోయిన తర్వాత కొంచెం అన్నం వేసేసి కలిపేసాను. పులిహోర కూడా రెడీ అయిపోయింది. ఇంకా అది రెడీ అయిపోయిన తర్వాత గుంత పొంగనాలు అయితే వేసేద్దామని గుంత పొంగనాలు అయితే కొంచెం ఆయిల్ వేసేస్తా ఉన్నా. మా పిల్లలకి స్కూల్ టైం ఉంది, మాకు ఉంది. గుంత పొంగనాలు వేసేసి మా పిల్లల్ని అయితే లేపాలండి. ఇంకా మా పిల్లల్ని లేపి ఇద్దరు పిల్లలకి స్నానం చేయించి వాళ్ళకి బట్టలు వేసి ఇంకా టిఫిన్ అయితే పెట్టేయాలి వాళ్ళకి. గుంత పొంగనాలు కూడా కొంచెం రెడీ అయిపోయాయి. ఎప్పుడో ఒకసారి చేసుకుంటామండి, మేము పెద్దగా చేసుకోము గుంత పొంగనాలు. ఇంకెప్పుడో మా పిల్లలు అడిగినప్పుడు చేసేస్తూ ఉంటా. ఈలోపు మా అమ్మ ఫోన్ చేసిందని వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాను. ఈలోపు గుంత పొంగనాలు అయితే రెడీ అయిపోయాయి. ఇంకా రెడీ అయిపోయిన తర్వాత మా పిల్లలకి టిఫిన్ పెట్టేస్తాను. మా పిల్లలు టిఫిన్ పెట్టేసి ఇంక లంచ్ బాక్స్ అయితే కట్టేస్తూ ఉన్నాను. ఏంటోనండి, ఎన్ని రకాలు పెట్టినా మా పిల్లలు అయితే సరిగ్గా తినరు అన్నము. మరి ఇంకా ఏం పెట్టాలో ఏమో తెలియడం లేదు. ఇంకా ఇంట్లో మొన్న అయితే ఇంకా కొంచెం జంతికలు చేశాను, ఇంకా అవే పెట్టేశాను స్నాక్స్ కింద ఇద్దరు పిల్లలకి. ఇంకా స్నాక్స్ బాక్స్, ఇంకా లంచ్ బాక్స్లో వాటర్ బాటిల్స్ మొత్తం నింపేసి ఎవరి బ్యాగ్ అయితే వాళ్ళకి పెట్టేశాను. ఇంకా పెట్టేసిన తర్వాత ఇంకా కొంచెం పాలు ఇద్దామని రెడీ చేస్తున్నాను. పాలల్లో మీగడ బాగా వస్తుందండి. ఒక రోజు ఇంకా బాగా చిలికి వెన్న చేద్దామని ఇంకా మీగడ అయితే తీసి ఒక గిన్నెలో పెట్టేస్తూ ఉన్నా. ఇంకా ఒక రోజు నెయ్యి అయితే కాచాలి. ఇంకా పాలు వేడి చేసిన తర్వాత బూస్ట్ అయితే కలిపేస్తూ ఉన్నాను మా పిల్లలకి పాలు ఇద్దామని. ఎలాగో ఉదయం టిఫిన్ సరిగ్గా తినరు కదా అని కొంచెం పాలు అయితే ఇచ్చేస్తానండి మా పిల్లలకి. ఇంకా సరే మా పిల్లలు రెడీ అయ్యి వెళ్ళిపోయారు స్కూల్కి. ఇంకా మా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసేసి గిన్నెలు కూడా మొత్తం కడిగేసాను. చాలా గిన్నెలు ఉన్నాయి, మొత్తం కడిగేసాను. కడిగేసిన తర్వాత ఇంకా ట్యాప్లు, ఆ షింకు మొత్తం నీట్గా అయితే క్లీన్ చేసేస్తూ ఉన్నా.
ఎంత నీట్గా క్లీన్ చేసినా సరే ఇంకా ఏదో ఒక పని అయితే ఉంటూనే ఉంటుందండి, నిమిషం కూడా తీరకుండదు. ఇంకా అది అలా క్లీన్ చేసిన తర్వాత ఇంకా దువ్వెనలు అయితే క్లీన్ చేద్దామని దువ్వెనలు క్లీన్ చేస్తూ ఉన్నా. వారానికి ఒకసారి క్లీన్ చేస్తానండి. ఏంటో ఎంత దుమ్ము ఉంటుందో. నాకు మా పిల్లలిద్దరికి ఒక దువ్వెన, మా వారికి ఒక దువ్వెన. మేము ముగ్గురం దువ్వుకున్నా మాకు అంత దుమ్ము రాదండి. మా వారి దువ్వెనకైతే ఎంత దుమ్ము ఉంటుందంటూ, ఎందుకు ఇంత దుమ్ము అంటే నేను బయట తిరిగేవాడిని, నాకు దుమ్ము ఎక్కువ అంటారు మా వారైతే. ఇంకా అలాగా క్లీన్ చేస్తూ ఉన్నా. చాలా టైం పట్టిందండి దువ్వెనలు క్లీన్ చేయడానికి అయితే. అలాగా కూర్చొని క్లీన్ చేస్తూ ఉన్నా. ఇంకలోపు వాషింగ్ మిషన్లో బట్టలు అయితే తిరుగుతూ ఉన్నాయి. ఇంకా మిషన్లో బట్టలు అయిపోతే ఇంకా వెళ్ళి పైన అయితే వేసేయాలి. ఈరోజు కొంచెం వర్షము అలా ఉదయం అయితే కొంచెం తుప్పరపడి వెళ్ళింది. ఇంకా ఇప్పుడు కొంచెం అయినా కూడా బట్టలు అయితే చాలా ఉన్నాయి ఇవాళ. ఇంకా బట్టలు అయితే తీసుకెళ్ళి పైన వేస్తూ ఉన్నాం. అందమైన ఆకాశం, అందులోనూ చల్లగా ఉంది. ఏ క్షణమైన వర్షం పడవచ్చు. అలాంటి టైంలో వచ్చి బట్టలు ఆరేస్తానంటే వీళ్ళని ఏమనాలో అయితే నాకేం అర్థం కాదు. ఏ క్షణంలో వర్షం పడిద్దో తెలియదు. టక్కటక్క బట్టలు ఏమో వాషింగ్ మిషన్లో వేస్తారు. ఏం చేయాలి వీళ్ళని? కరెక్ట్గా అన్నీ కింద పడకుండా క్లిప్పులు పెట్టి సరిగ్గా. పిల్లలవి మొత్తం ఒక దండం మీద అయ్యి, నాయి మొత్తం ఒక దండం మీద అయ్యి, నీ వాటిని ఒక దండం మీద అయ్యి, ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి తర్వాత. మేము డీమార్ట్కి వెళ్ళి ఇప్పుడే వచ్చామండి. డీమార్ట్కి వెళ్ళినంతసేపు అక్కడ లేము, ఎందుకంటే వర్షం పడే సూచన ఉంది. పోయేటప్పుడేమో కొద్దిగా వెదర్ నార్మల్గా ఉంది. లోపలికి ఎంటర్ అయిన తర్వాత కొద్దిగా వర్షం పడేటట్టు ఉంది. సో అందుకోసమే గబగబా అన్నీ కావాల్సిన ఐటమ్స్ అన్నీ గబగబా తీసుకున్నాము. సో ఏమేమి తీసుకున్నామో ఒకసారి చూపిస్తాను. నేను రెయిన్ కోట్ తీసుకున్నానండి. రెయిన్ కోట్ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి కంపల్సరీగా తీసుకోవాల్సి వచ్చింది. లాస్ట్ టైం కూడా తీసుకోకుండా ఉండటం వల్ల 2 months బాగా వర్షాలు పడ్డాయి. బాగా తడిసిపోయాను, మోస్ట్లీ చాలాసార్లు తడిసిపోయాను. ఎందుకంటే పిల్లగాన్ని పికప్ అండ్ డ్రాప్ చేసేటప్పుడు రెయిన్ కోట్ కంపల్సరీగా ఉంటే మంచిది. సో అందుకోసమని ఇది నా కోసం తీసుకున్నాను. సో ఇది మా ఆవిడ తీసుకుంది. అది దీంట్లో పచ్చళ్ళు పెట్టుకుంటుందో లేకపోతే పప్పు దినుసులు పెట్టుకుంటుందో ఏమో తెలియదు. సో చూడటానికి చాలా మంచిగా ఉంది. సో పాపకి బాడీ లోషన్. సో బాడీ లోషన్ అయిపోయింది, చలికాలం కదా, చర్మం బదిలిద్దామని చెప్పి బాడీ లోషన్ పాప కోసం తీసుకున్నాము. బ్రెడ్, ఇప్పుడు బ్రెడ్ తీసుకుంది. ఎందుకు బ్రెడ్ అంటే బ్రెడ్తో ఏదో ఒక రెసిపీ చేయాలి ఈ వారం. సో అందుకోసం బ్రెడ్ తీసుకుంది. సో అలాగే చీజ్ కూడా, చీజ్ అండ్ పన్నీర్ రెండు కూడా రెసిపీస్ కోసం తీసుకున్నాము. ఇదైతే మా ఆవిడకి బాగా నచ్చింది. సో చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇది మోస్ట్లీ కాఫీకి కానీ మిల్క్కి కానీ ఏదైనా జ్యూస్కి కానీ వాడుకుంటే సరిపోతుంది. తనకు చాలా బాగా నచ్చి తీసుకుంది. ఎలా ఉందండి? సో మా బాబాకి ఇది ఇస్తే మాత్రం మరుసటి రోజు మళ్ళీ డస్ట్బిన్లో ఉంటుంది. సో అందుకోసం ఇది చాలా జాగ్రత్తగా వాడుకుంటాను. సో ఇంకా సాల్ట్ ప్యాకెట్, మొక్కజొన్నలు, పాప్కార్న్. మా వాళ్ళు కూడా పాప్కార్న్ అడుగుతున్నారు. సో ఒకసారి పాప్కార్న్ రెసిపీ కూడా చూపిస్తాను మీకు.
నూడిల్స్. నేను నూడిల్స్ పెద్దగా ఎంకరేజ్ చేయను, బట్ ఏదో రెసిపీ కోసం తీసుకొని ఉండొచ్చు. మోస్ట్లీ మేము అవాయిడ్ చేస్తాము నూడిల్స్. ఇంకోటి ఇంకా చపాతీ, పంచదార. సో దాని ఒక బొరుగులు. సో బొరుగులు మొన్న బొరుగులు చేశాము కదా, మసాలా చేసాము ఇంట్లో. మసాలా అయిపోయింది. సో అందుకోసం కొన్ని బొరుగులు ప్యాకెట్ తీసుకోవాలి. సో ఇదేనండి ఇంకా అంతే. నేను వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇంకా మా పాపని కూడా తీసుకొచ్చేసాను, అందుకే అల్లరి చేస్తుంది. సో మా పాపని తీసుకురావడం వల్ల మా ఇంకా ఇరికేస్తుంది. ఓకేనండి.